సూర్యాపేట జిల్లా కోదాడలో రాత్రి కురిసిన వర్షానికి పెద్ద చెరువు మత్తడి దూకడంతో పలు కాలనీలలో వరద నీరు వచ్చి చేరుకుంది. సిరిడి సాయి నగర్లో ఇళ్లలోకి నీరు రావడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి కోదాడ ప్రధాన రహదారితో పాటుగా షిరిడి సాయి నగర్లోకి నీళ్లు ప్రవహిస్తుండటంతో రెండు చోట్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడ్డప్పుడల్లా కూడా కోదాడలోని పలు కాలనీవాసులు భయాందోళనకి గురవుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాదుడే కరువైపోయాడని, ఎమ్మెల్యే దృష్టికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లినా గానీ ఎటువంటి ప్రయోజనం లేదని వాపోయారు. కలెక్టర్ వెంకటేష్ స్పందించి వాగులోని గుర్రపుడెక్క ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించి రెండు వైపులా గోడను నిర్మించాలని కోరారు. మా కాలనీ దగ్గరకు వచ్చి ఆగింది. దానివల్ల నీళ్లు మొత్తం కూడా పైకి రావటం, తర్వాత పైనుంచి కొంత వరద రావటం, దానివల్ల అర్ధరాత్రి నుంచి కూడా వరద బీభత్సంగా వచ్చి మా ఇళ్ళలోకి నీళ్లు రావడం జరిగింది. మళ్ళీ గత సంవత్సరం వచ్చినటువంటిది పునరావృతం అవుతుందని చెప్పేసి రాత్రి వాళ్ళు అసలు నిద్ర లేకుండా చిన్న చిన్న పిల్లలు కూడా ఏడుస్తూ భయంగా మేము ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఏ అధికారం వచ్చినా కూడా చూసిపోవటం, తూతు మంత్రం చేయడం తప్ప గట్టిగా దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఎవరు కూడా చూపెట్టలేకపోతున్నారు. అందుకని చెప్పేసి మొన్న ఈ ఎన్నేని బాబు గారు కూడా వచ్చేసి అనుభవం